మరి పేరు ఆయన వందల సమర్పణ చేస్తే చాలా టైం అయిపోతుంది. అందువల్ల మోజెస్ గారి తరఫున మీకు అందరికీ కూడా వచ్చిన దైవజన్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దైవజన్ అందరూ భోజనం చేసిన తర్వాత ఇక్కడ మరి మాతో మీరు అందరూ ఫోటో దిగాలి. ఆ తర్వాత మీరు వెళ్ళండి. కనుక మమ్మల్ని కలవకుండా మాత్రం వెళ్ళొద్దు అందరూ. మరి దేవుని బిడ్డలందరూ భోజనం చేసి వెళ్ళండి. మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. కనుక ఈ సమయంలో నేను ఒక మాట చెప్తున్నాను. నేను పూర్వకాలంలో 365 రోజులు తిరుగుతూనే ఉండేవాడిని, ప్రసంగాలని అవన్నీ, ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం అని. కానీ సరైన దేవుని సేవా విధానం, దేవునితో సహవాసం ఉండేది కాదు. ఇంత బిజీ. తర్వాత పెద్ద శోధన వచ్చింది. అప్పుడు దేవుని దగ్గర కూర్చోవడం నేర్చుకున్నాను. అలాగ తిరగటం మానేసి, ఆ మీటింగ్లు లేవు, ఈ ఈటింగ్లు లేవు, అన్నీ మానేసి 3 వారాలు దేవుని సన్నిధిలో సాష్టాంగపడి ప్రార్థన చేస్తాను. ఒక్కో వారం సేవకి వెళ్తాను. కనుక దేవుడే అన్నీ నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఏది కావాలన్నా, 1,00,000 రూపాయలు కావాలన్నా ఆయనే పంపుతాడు. 2 లక్షలు కావాలన్నా ఆయనే పంపుతున్నాడు. 10 లక్షలు కావాలన్నా ఆయన పంపుతాడు. ఎంతైనా ఉంది ఆయన దగ్గర. మనం 10 కుటుంబాల దగ్గరికి వెళ్తే 500 ఇస్తే 5,000 అవుతుంది. అంతేనా? అందుకంటే పోనీ మా ఏరియాలో 1,000 రూపాయలు ఇస్తాను ఉందాం. అక్కడ అందరూ 10 మంది 10,000 ఇస్తే 10,000 తోటి ఏమవుతుంది? ఏమైనా అవుతుందా? ఏమవుతుంది? మా కారు కూడా సరిపోదు. అందు గురించి నేను బాగా నేర్చుకున్నది ఏంటంటే 3 వారాలు ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి సాష్టాంగపడి ప్రార్థన చేస్తుంటాను. 1 వారం మాత్రమే సేవకు వెళ్తున్నాను. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆయన దగ్గర ఏది పెట్టినది చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని సేవకులందరికీ నా మనవి ఏంటంటే, తిరగడం వల్ల ఉపయోగం లేదు, కానీ దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడిచ్చే దీవెన అద్భుతండి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు చేస్తాడండి ఆయన. అద్భుతాలు చేసే దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన బ్రతుకు, మన జీవితం 5 రొట్టెలు 2 చిన్న చేపలాగా ఆశీర్వదింపబడతాది. ప్రైజ్ ది లార్డ్. సంఘ బిడ్డలు కూడా మీరంతమానం టీవీలు, సెల్ ఫోన్లు అట్టుకుని తిరుగుతూ ఉంటుంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఏమండి? మీ కళ్ళు పాడైపోతాయి, మీ మెంటల్ వచ్చేస్తుంది. కనుక పిచ్చోళ్ళు ఈ రోడ్డు మీద తిరుగుతారు. అంత బాధపడక్కలేకుండా ఆ ఫోను పక్కన పడేసి, ఆ టీవీ కట్టేసి చక్కగా బైబిల్ చదువుకుంటే ఏమండి దేవుని దీవెన ఉంటుంది. రోజుకు 10 అధ్యాయాలు చదవండి. అప్పులు పాలైపోయాడు జీవనన్నవాడు, విశాఖపట్నం ఉండేవాడు. అప్పులు పాలైపోయాడు, 70 లక్షలు కోర్టులో ఉంది. అడిగాడు అయ్యగారు అంటే, అయ్యగారు ఏమీ లేదు, రోజుకి 10 అధ్యాయాలు చదువు. ఓకే, స్తోత్ర బలి చేస్తాను నేను. నాకు లింక్ ఇచ్చానమాట. రోజు 5 గంటలు లేచి స్తోత్ర బలి చేయి. ఇంకోటి చేయమన్నాను, రోజు వ్యాపారం అతను ప్రతిరోజు దశంభాగం తీసి నా పోరు పెళ్ళి అన్నాను. వేశాడు కరెక్ట్గా. నేను చేసింది ఎప్పుడు చేశాడు అంటే స్తోత్ర బలి చేశాడు, రోజుకి 10 అధ్యాయాలు చదివాడు. ప్రతిరోజు 10,000 వచ్చితే 1,000 రూపాయలు వేసేసేవాడు. 12,000 వస్తే 1,200 వేసేసేవాడు. ఒకసారి 300, ఒకసారి 200, 500, 1,000 రూపాయలు, 1,200 అలా రోజు వేస్తానండి అండి. రేషల్లా 70 లక్షల కేసు కొట్టేయారు దేవుడు. హల్లెలూయా. నిజమండి, 70 లక్షల కేసు కొట్టేశాడు. కానీ దేవుడు చెప్పింది మనం చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మోజెస్ గారు మరి అందరూ మా టీం అందరి తరపున మోజెస్ గారికి, వారి కుటుంబానికి వందనాలు. మోజెస్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. రండి.